హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గురుకుల నోటిఫికేషన్ వస్తుంది. సుమారు 12,000 పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ గురుకుల సంబంధించి అందరు తెలుగు మీడియం అభ్యర్థులు ఎలిజిబుల్, అదేవిధంగా అందరూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎలిజిబుల్. పేపర్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే సబ్జెక్ట్ ఏ విధంగా చెప్పాలంటే బైలింగ్వల్లో చెప్పాలి. మన బుక్స్ కూడా బైలింగ్వల్లో రిలీజ్ చేశాము. కాబట్టి మీరందరూ కూడా అను పబ్లికేషన్ని ఫాలో అవ్వండి. సార్ పేరు శ్రీ చంద్రశేఖర్ సార్. వీరు మ్యాథ్స్ పెడగాజీ అండ్ ఫిజిక్స్ పెడగాజీ ఈ రెండు సబ్జెక్టులో దిట్ట, గురుకులాకు సంబంధించి. అదేవిధంగా డిఎస్సి కూడా సబ్జెక్టులు చెప్తారు. ఎస్పెషల్లీ గురుకులాస్లో చాలా ఇన్స్టిట్యూట్లో, హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి వీరు బైలింగ్వల్ రెండు భాషల్లో తడుముకోకుండా చాలా చక్కగా నీట్గా ప్రతి పిల్లవాడిని దృష్టిలో పెట్టుకుని యావరేజీ, బిలో యావరేజీ, అబోవ్ యావరేజ్ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని సారు క్లాసు తీసుకుంటున్నారు. సారు మరి మన దీంట్లో కూడా పెడగాజీ, మ్యాథ్స్ పెడగాజీలో మరి సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నారు. అదేవిధంగా ఫిజిక్స్ పెడగాజీని కూడా డీల్ చేస్తారు. బుక్స్ కూడా మరి చూస్తున్నారు, రాస్తున్నారు. కాబట్టి వీరి యొక్క టీచింగ్ మీరు ఎక్కడున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనున్నా వీరి యొక్క టీచింగు ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా బైలింగ్వల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీరిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి వీరి యొక్క ఇంటలెక్చువల్స్ని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. అదేవిధంగా బుక్స్ కూడా అన్నీ రిలీజ్ చేసేసాము. అను పబ్లికేషన్ ఆఫీస్ నుండి తీసుకుంటున్నారు, బుక్ షాపుల నుంచి తీసుకుంటున్నారు. అను పబ్లికేషన్ గురుకుల బుక్స్ అండ్ వీడియోస్ ఫాలో అయితే విజయం మీదే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్. ఓకే, కీప్ ఇట్ అప్. Hi friends, my name is K. Chandrasekhar and 2016 onwards I am taking classes for both mathematics methodology as well as physical sciences methodology for Telugu medium as well as English medium. So I am also preparing the books for the Sri Anu publications, mathematics methodology, physical science methodology and try methods, and I am also helped in preparation of English medium book in psychology for teacher eligibility test, so that so many institutions are also using the same book. Hence I think I am familiar to you, isn't it? Now today we will take a small concept. I need to explain the syllabus regarding a particular methodological which is useful for even maths methodology, social methodology, science methodology, any methodology which is useful and looking like the beginning concepts are same. Then we select a small topic like that. Today we will start with a topic evaluation. ఓకే, సో ఈరోజు మనం ఇవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ని ఒక్కసారి కొన్ని బేసిక్స్ని తెలుసుకుందాం. లెట్ us see, this is the topic of evaluation. Few of you might confuse regarding the evaluation. Some people say that this is evolution. Evaluation అంటే పరిణామము, evaluation అంటే మూల్యాంకనము. తేడా తెలుస్తుంది కదా. సో you should be very clear in this regard. Evaluation, మూల్యాంకనము. So evaluation is a very important topic for every methodology. It is a key point and key subject where you get nearly for Gurukulas 4 to 5 marks certainly. First, let us see the areas in the evaluation. So what are the different areas? Irrespective of methodology, you will get certainly bits in this area. First area, basics of evaluation. Here we are going to take about the 5 types of very important things. Test, nikisha, examination, pariksha, measurement, మాపనము, అసెస్మెంట్, పరిగణన లేదా మదింపు, ఇవాల్యుయేషన్, మూల్యాంకనం. బేస్డ్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ సర్టన్లీ యూ విల్ గెట్ 1 bit. సో సర్టన్లీ యూ విల్ గెట్ 1 bit in this area. So test, examination, measurement,
assessment and evaluation. This area, if you thorough with this area in Guru class for physical science or mathematics methodology, certainly you will get one bit. And the second area in the evaluation is types of evaluation. We know there we have 4 types of evaluations. Formative evaluation, summative evaluation, diagnostic evaluation, prognostic evaluation. Evaluation లో రకాల మీద ప్రశ్న రాకుండా గురు క్లాస్లో ఉండదు. డిఎస్సిలో కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాల్యుయేషన్లో 4 ఏరియా. ఫస్ట్ ఏరియా బేసిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, సెకండ్ ఏరియా టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఈ 4 టైప్స్లో నుంచి సర్టన్లీ మనకు ఒక బిట్ అనేటువంటిది రైజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ఏరియా. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏరియా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. Here we are going to take the tools and techniques in so many lecturers having this classification in different manner, but supply type of tools and supply answer type questions and selection of the answer type questions, oral tests, written tests, basic concepts of objective tests, essay type tests. These type of tests certainly one bit sure, it is damn sure for even for DSC students also. This area is very crucial. So ఇది మనము థర్డ్ ఏరియా అండి. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ నుంచి దట్ మీన్స్ దేర్ ఆర్ 5 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. దేర్ వీ హ్యావ్ 5 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వాట్ ఆర్ దోస్? టెస్ట్, ఎగ్జామినేషన్, మెజర్మెంట్, అసెస్మెంట్, ఇవాల్యుయేషన్. ఓకే, ఆ బేసిక్స్ 5 వస్తే మీకు ఒక బిట్ వచ్చినట్లే గ్యారంటీగా. చూసుకోండి, ఏ పేపర్ అయినా చెక్ యువర్ ఎనీ ఓల్డ్ పేపర్. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. Here you have 4 types of evaluations. Certainly another area where you would get bit in this area also. And next, the third one, tools and techniques of evaluation. This is the 4th area where you would get certainly one bit. So much of bunch of things that we need to discuss: oral test, essay test, written test, subject test, and supply answer of type test, and selection of the answer type questions. Those things to be discussed in this area. And one more important area, characteristics of a good evaluation tool. Good evaluation tool. ఒక మ్యాథమెటిక్స్ పరంగా అయితే ఇవి ఒక 6 ఉంటాయి. ఇవాల్యుయేషన్ టూల్ సైన్సెస్లో ఒక దాంట్లో మొత్తం కలిపితే ఇవి ఒక 5 to 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఎలిమెంట్స్ అన్నీ కూడా చదివితే సర్టన్లీ 1 మార్క్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇన్ ఇవాల్యుయేషన్. Evaluation is the topic which is 8th topic in Guru class, which is the last topic for DSC. All of you know. Here, first area, basics, 5 types. We will explain this now. Later on, types of evaluation. Third one, tools and techniques of evaluation. Fourth one, characteristics of evaluation tool. 5 to 6 topics. Let us see here the subject main area: validity, reliability, objectivity, integrity, discriminating power, practicability. Those things to be covered one bit. So few more topics are also here which are just formal to read, formal to go through. Those are steps of evaluation. There is a scope, of course, there is a scope. Steps of evaluation. 8 steps ఉంటాయి. ఈ 8 steps కూడా గుర్తుపెట్టుకోవాలి. Steps of evaluation and preparation of SAT, preparation of scholastic achievement test. These are less important in evaluation topic. These are also, there is a possibility but to raise the bits here also. So this is also steps of evaluation and preparation of scholastic achievement test. సో మనకు అర్థమవుతుంది కదా. టోటల్గా ఇవాల్యుయేషన్ మనకి ఉన్న బేసిక్ టాపిక్స్ 4-5 బిట్లు కవర్ అయ్యే ఏరియా ఇది. వెరీ ష్యూర్ దట్ యూ విల్ గెట్ 1 బిట్ ఫ్రమ్ ది బేసిక్స్, 1 బిట్ ఫ్రమ్ ద టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ ఇవాల్యుయేటింగ్ టూల్, ఫైనల్లీ స్టెప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. 8 స్టెప్స్ ఉంటాయి. ఇది కొంచెం లెస్ ఇంపార్టెంట్, ఈ మధ్య తక్కువ ఇస్తున్నారు దీని మీద. ప్రిపరేషన్ ఆఫ్ స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. హియర్ యూ ఆర్ గోయింగ్ టు చెక్ ద వెయిటేజ్ టేబుల్స్.
weightage given to the objectives, weightage given to the academic standards, weightage given to the question type, weightage given to the difficulty level, weightage given to the question form, and finally blueprint, question wise analysis, marking scheme, scoring key. Those things are there in scholastic achievement test, but these things also to be discussed, but these are to be less importance to be given. So in this way, if you are preparing for this topic, certainly you won't be miss any bit. ఈ విధానంలో మనం గనక ప్రిపేర్ అయినట్లయితే ఈ ఇవాల్యుయేషన్ టాపిక్లో ముందు ఏ టాపిక్నైనా మీరు ప్లాన్ చేసుకోవాలా, ప్రాపర్గా టాపిక్ స్కోప్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ స్కోప్లో ప్రీవియస్ బిట్స్ ఏ విధానంలో ఫార్మ్ అయి ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా రావచ్చు, ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది. ట్రెండ్స్ కూడా మారుతున్నాయి, మారుతున్న ధోరణి కూడా మనం ఒకసారి అంచనా వేస్తూ వెళ్దాం ముందుకి. Now coming to the point, the next main important concept, first area అని చెప్పుకున్నాం, basics of evaluation. What do you mean by an evaluation? Evaluation అంటే ఏంటి? And this entire educational system is based on the educational objectives. What do you mean by an educational objective? So an objective is nothing but change in the behavior of the student after participating in teaching learning process. బోధనాభ్యసన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావడాన్నే మనము ఆబ్జెక్టివ్ అంటున్నాం. ఓకే, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్. సో the educational objectives, when you said really the change came, then the objectives achieved. The extent of achievement of objectives is said to be the evaluation అంటే మొత్తం విద్యా వ్యవస్థ అంతా విద్యా లక్ష్యాల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఈ లక్ష్య సిద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకోవడాన్నే మనము మూల్యాంకనము అంటాము. ఎవాల్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ ద extent of achievement of educational objectives, extent of achievement of educational objectives. Evaluation అంటే మూల్యాంకనం, మూల్యం ప్లస్ అంకణం. సో వాల్యూ ప్లస్ మెజర్మెంట్, ఆబ్జెక్టివ్ plus achievement, like that we can say the evaluation అంటే విలువ ప్లస్ గణించుట, లక్ష్యము ప్లస్ సాధన, మూల్య ప్లస్ అంకణము. మూల్యాన్ని అంటే విలువని అంకెలతో పోల్చడము, దట్ ఈజ్ మూల్యాంకనము. సో దట్ ఈజ్ ఇవాల్యుయేషన్, ద ఎక్స్టెంట్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. NCERT says that what extent the educational objectives achieved. Evaluation అంటే NCERT ఏం చెప్తుంది, what extent the educational objectives achieved, ఏ మేరకు విద్యా లక్ష్యాలు సాధించడం జరిగింది. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ learning processes, learning experiences and effect of educational goals. ఎడ్యుకేషనల్ గోల్స్ ఎఫెక్ట్ ఎంత, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎఫెక్ట్ ఎంత, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని ఏ మేరకు అచీవ్ అయ్యాం, దీన్నే ఇవాల్యుయేషన్ అంటారని NCERT చెప్తుంది. NCERT డెఫినిషన్ ఈజ్ crucial definition. So what do you mean by an evaluation? Evaluation is nothing but the extent of achievement of objectives, educational objectives. లక్ష్యాల మీద ఆధారపడినటువంటి విద్యా వ్యవస్థలో ఈ లక్ష్యాలు ఏ మేరకు సాధించామో తెలియజేసేదాన్నే మూల్యాంకనము అంటారు. NCERT ఏం చెప్తుంది చక్కగా, వాట్ ఎక్స్టెంట్ ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్డ్, ఎంత మేరకు విద్యలో లక్ష్యాలు సాధించాము, ఎంత మేరకు విద్యార్థులకు అందించిన అభ్యసన అనుభవాలు పనిచేసినాయి, ఏ మేరకు విద్యా గమ్యాలను చేరుకున్నాము, దాన్నే NCERT ప్రకారము ఇవాల్యుయేషన్ అంటారు. రియల్లీ ఇవాల్యుయేషన్ ఈజ్ ఎ ట్రైపోలార్
tripolar process. Evaluation is a tripolar process. Tripolar process. What do you mean by tripolar process? It has 3 poles. What are those poles? According to Benjamin Bloom's, evaluation is a tripolar process. ఇది మూలాంకనము ఒక త్రిధ్రువ ప్రక్రియ, tripolar process. Here at one vertex we can say aims. So we set the aims first. Later on we are going to provide the learning experiences to the students. Learning experiences. We are providing the learning experiences. After getting the learning experiences, after involving the teaching learning process, we are going to collect the evidences of collection is set to be the evaluation. After evaluation we will set for another aim. So this is a tripolar process. So according to the Benjamin Bloom's, evaluation is a tripolar process. In these tripoles we have aims, learning experiences and evaluation. Aims here nothing but aims and objectives can be at one vertex. Learning experiences can be also known as means, and evaluation can also be the evidences of learning. బోధన అభ్యసనం యొక్క సాక్ష్య సేకరణ. ఒకసారి మీకు ఏమైనా బిట్టు ఇలా ఇస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మిస్సింగ్, ఈ ట్రయాంగిల్ ఇచ్చి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వరు, అప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ ఫిగర్లో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తారు, మీకు ఇక్కడ ఏం వస్తుంది అని అడిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ట్రైపోలార్లో ఏదైనా మూసేస్తారు. ఇన్ ద ఫాలోయింగ్ ఇవాల్యుయేషన్ ట్రైపోలార్ ప్రాసెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ దేర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is not there అని అడిగినప్పుడు your answer should be very clear. Okay, right. ఏమేమి ఉన్నాయి ఇందులో? రివైజ్ once again, tell with me. Okay, aims, learning experiences, evaluation. Aims, learning experiences, evaluation. Objectives, means, evidences. Clear? Remember? Okay, I think you remember. Now the next idea. Here in the beginning I said this is an important area, where in this important area we have 5 important aspects, basic aspects related to the evaluation. What are those? The first one, test, isn't it? Test. In Telugu we call this as nikasha, right? Test. The word test came from the Latin word testune. Testune is nothing but a crucible in melting metals melt చేసే ఒక క్రూసిబుల్ ఉంటుంది కదా. అంటే యాక్చువల్లీ ద క్వాలిటీ ఆఫ్ ద మెటల్ కెన్ బి నోన్ బై మెల్టింగ్ ద మెటల్ ఇన్ దిస్ క్రూసిబుల్. మామూలుగా ఇది గోల్డ్ స్మిత్ల దగ్గర ఉండేటువంటి క్రూసిబుల్ లాంటిది అనమాట. సో టెస్ట్యూన్, ద వర్డ్ టెస్ట్యూన్ ఇస్ కేమ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ టెస్ట్యూన్. ఇది లాటిన్ వర్డ్ అండి, లాటిన్ వర్డ్. ఎందుకు ఆ పేరు పెట్టారనేది కూడా తెలియాలి కదా టెస్ట్కి. టెస్ట్ ఇస్ ద narrow concept of evaluation. Test is the narrow concept of evaluation. Evaluation కి అత్యంత సంకుచిత రూపంగా చెప్పబడేది టెస్ట్. Test is the narrow concept of evaluation. Test is nothing but the series of questions. Test is nothing but the series of questions. కొన్ని వరుస ప్రశ్నలను ఇస్తే, సో 1 question paper, this is very important. 1 question paper. Test is nothing but the test scope is limited. The scope of the test is limited. ఏదో ఒక్క ప్రశ్న పత్రమే ఇస్తారు, దీని తాలూకా పరిధి చాలా తక్కువగా ఉంటుంది. టెస్ట్ ఈజ్ ద నారో కాన్సెప్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్. మూల్యాంకనం చేయాలంటే ముందు టెస్ట్ పెట్టండి అంటాం, అంటే అది నారో కాన్సెప్ట్ అనమాట, ఆ మినిమం కాన్సెప్ట్ అనమాట, అది నారో కాన్సెప్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్. లేటర్ ఆన్ టెస్ట్ ఈజ్ ద సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. అందులో ఏముంటాయంటే ప్రశ్నపత్రంలో ఏముంటాయి? సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్, కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ వరుస ప్రశ్నలని మనం సంధిస్తాము. దాని స్కోప్ లిమిటెడ్, టెస్ట్ని అడ్మినిస్టర్ చేసే వరకే. సో
what happens after the test. Test provides measurement. Test provides measurement. Test provides measurement. Measurement. Do you know test provides measurement? Every test is a single question paper and its scope is less. It should be completed within 1 hour or 45 minutes and it provides some measurement. After completion of administrative test will give you the measurement. Test అనేది ఫైనల్గా మనకేమి ఇస్తుంది? మెజర్మెంట్ ఇస్తుంది. టెస్ట్ ప్రొవైడ్స్ మెజర్మెంట్. మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటున్నాము. టెస్టేనా ఇది? ఎస్, ఇట్ ఈజ్ టెస్ట్. ఒకే క్వశ్చన్ పేపర్ కదా. టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటున్నాము. ఇది కూడా టెస్టే. సీటెట్ ఇవన్నీ కూడా టెస్టింగ్. పాలిసెట్ ఇట్ ఈస్ ఎ టెస్ట్. బట్ దీస్ ఆర్ నాట్ అప్లికబుల్ టు ది స్కూల్ లెవెల్. We need to talk about the school level. Okay, what are the examples for the test to be conducted in the school level? School level lo manaki conduct chese, so there are different types of tests. Tests for selection, tests for diagnosis, tests for achievement, tests for psychological assessment. ఇలా different tests ఉంటాయి. అవన్నీ మన జనరల్లో కావు. మనము నేర్చుకోవాల్సినటువంటి అంశాల్లో ప్రధానమైనది స్కూల్ రిలేటెడ్ టెస్ట్లు. కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్? ఎస్, యు ఆర్ రైట్. స్లిప్ టెస్ట్ స్కూల్స్లో పెట్టేది ఏంటండి? స్లిప్ టెస్ట్. మరి ఫార్మల్ ఇవాల్యుయేషన్ మనం నేర్చుకున్నప్పుడు, మనం చదువుకున్నప్పుడు, సరే నేను చదువుకున్నప్పుడు ఉండేవి యూనిట్ టెస్ట్. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ స్మాల్ కాన్సెప్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎలాబరేట్. నో వన్ కెన్ గివ్ యూ సచ్ అన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇక్కడ ఒక కీ కాన్సెప్ట్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఓల్డ్ ఇవాల్యుయేషన్కి, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్కి రెండింటికి మధ్యన తేడాని కూడా మీరు తెలుసుకోగలుగుతారు. సో ఐ విల్ గివ్ యూ ఏ క్లియర్ కాన్సెప్ట్ రిగార్డింగ్ దిస్. ఒక క్లియర్ కాన్సెప్ట్ని తీసుకుందాము. మళ్ళీ స్లిప్ టెస్ట్ చెప్పేటప్పుడు మరొకసారి కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్ us differentiate between these two, unit test and slip test. Slip test, unit test and slip test. రైట్, లెట్ us differentiate between these two. సో మనం చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు మాకు యూనిట్ టెస్ట్లు కండక్ట్ చేసేవారు. సో ఇన్ ద స్కూల్ దే కండక్ట్ ద యూనిట్ టెస్ట్ ఆన్ 1 or 2 units. 1 or 2 units, 1-2 యూనిట్స్ పూర్తయిన తర్వాత టెస్ట్ కండక్ట్ చేస్తే దాన్ని యూనిట్ టెస్ట్ అంటాం. 1 or 2 units. ద టెస్ట్ ఈజ్ కండక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 45 minutes to 1 hour. సాధారణంగా 45 minutes కానీ 1 hour కూడా ఇచ్చేవారు. టెస్ట్ కండక్టెడ్ ఫర్ 25 marks. 25 marksకి కండక్ట్ చేసేవారు. ఈ టెస్ట్ కూడా ఫైనల్ ఎగ్జామ్ ఈ పాయింట్ జాగ్రత్త, ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు చేసేవారు. సో దిస్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ ఫైనల్ ఎగ్జామ్. అంటే ఫైనల్ ఎగ్జామ్లో ఏముంటాయి? జనరల్ ఎగ్జామ్కి ఫైనల్ ఎగ్జామ్కి తేడా ఏంది? వాట్ డూ యూ మీన్ బై ద డిఫరెన్స్? టైం టేబుల్ ఉంటుంది టెస్ట్కి పక్కాగా. ఫలానా రోజు ఫలానా టైంకి ఫలానా ఎగ్జామ్. దేర్ షుడ్ బి ఏ ప్రీడిఫైన్డ్ టైమింగ్స్. టైం టేబుల్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఉంటుంది క్లియర్గా. ఆ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అది తయారు చేసి జెరాక్స్ అని ఇవ్వచ్చు, ఏమన్నా చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ ఇవ్వచ్చు అందరికీ, లేదా మనం ఎట్లన్నా ఈ క్వశ్చన్ పేపర్ అలాగే రూమ్ ప్లానింగ్ ఉంటుంది. వాట్ డూ మీన్ బై రూమ్ ప్లానింగ్? రూమ్ ప్లానింగ్ 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్, సిట్ దేర్, 7th class, 8th class, 9th class, will shuffling entire the school students into different rooms and arranging some examination committee, arranging invigilations. ఇవన్నీ కూడా రూమ్ ప్లాన్లో భాగంగా వస్తాయి, రూమ్ ప్లానింగ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ప్రీవియస్ ఇవాల్యుయేషన్. ఓల్డ్ ఇవాల్యుయేషన్ మెథడ్స్లో ఇవి జరిగేవి. మరి ఇప్పుడు ఇది లేదు కదా, సిసిఈ వచ్చింది కదా. సిసిఈలో ఏం కండక్ట్ చేస్తున్నారు? స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. స్లిప్ టెస్ట్ అంటే చిన్న టెస్ట్ అని, స్లిప్పులు పెట్టి రాసేది కాదు. స్లిప్ టెస్ట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎ స్మాల్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎ స్మాల్ టెస్ట్ బట్ నాట్ మెయింటైన్డ్ విత్ స్లిప్స్. ఓకే, స్లిప్ టెస్ట్ అంటే ఇప్పుడు పిల్లలు స్లిప్పులే తీసుకోబోతున్నారు. మనం అట చేయకుండా కంట్రోల్ చేయలేము. ఎందుకు చేయలేమో తెలుసా? చూడండి, మనము పిల్లలు స్లిప్ పెట్టకుండా కంట్రోల్ చేయలేము అంటున్నామంటే ఎంత క్లారిటీ ఉంటుందో చూడండి. ఇప్పుడు నిజానికి సిసిఈ మోడ్లో రాస్తున్న స్లిప్ టెస్టు 1 or 2 units మీద ఉండొచ్చు, 1 or 2 units మీద ఉండొచ్చు. అది ఏ అభ్యంతరం లేదు. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ మెయిన్గా ఉండేవి. ఆబ్జెక్టివ్స్ ఏంది? ఆబ్జెక్టివ్స్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్. ఈ 4 మీద ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రము అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డ్స్కి ఆబ్జెక్టివ్స్కి తేడా చెప్పాను. ఇఫ్ ఏ బిహేవియర్ ఎక్స్పెక్టెడ్ బై ద టీచర్ అండ్ ద బిహేవియర్ చేంజ్ దట్ ఎక్స్పెక్టెడ్ బై ద టీచర్ is said to be the
ఈ సెట్ టు బి ద ఆబ్జెక్టివ్. అంటే విద్యార్థితో బోధన అభ్యసన కార్యక్రమంలో పాల్గొనక ముందు ఉపాధ్యాయుడు విద్యార్థిలో ఊహించినటువంటి ప్రవర్తన మార్పుని మనము లక్ష్యము అంటున్నాం. ఆబ్జెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజ్ బిఫోర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈజ్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద బిఫోర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. వెరాజ్ అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ ద ఎక్వైర్డ్ బిహేవియరల్ చేంజ్ ఆఫ్టర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నిజంగా బోధన అభ్యసన కార్యక్రమం పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో దాన్ని మనం అకాడమిక్ స్టాండర్డ్ అంటున్నాం. తేడా అది. బోధన అభ్యసన కార్యక్రమంకు ముందు ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ రకమైన ప్రవర్తన మార్పు వస్తుందో తెలుసుకొని దాన్ని చెప్తే ఆబ్జెక్టివ్ అన్నాం. బోధనాభ్యసనం పూర్తయిన తర్వాత విద్యార్థులు నిజంగా ఏ విధమైన మార్పు వచ్చిందో దాన్ని అకాడమిక్ స్టాండర్డ్ అన్న. తేడా లేదా? అది చైల్డ్స్ వ్యూ, ఇది టీచర్స్ వ్యూ. అబ్జెక్టివ్స్ ఇన్ టీచర్స్ వ్యూ, వెరస్ ఇది చైల్డ్స్ వ్యూలో ఉంది. అకాడమిక్ స్టాండర్డ్స్ ఇస్తారు. ఇప్పుడు 45 minutes ఇచ్చారు కదా, ఇక్కడ నో టైం, అసలు టైం ఉండకూడదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అట్లా ఇవ్వట్లేదు, ఏదో ఒక టైమింగ్లో పెట్టేస్తున్నారు. టైం ఇవ్వకూడదు దానికి. ఎందుకంటే ఇప్పుడు 20 marks టెస్ట్, ఇది జనరల్గా 20 marks కండక్ట్ చేసేది 10 రోజుల పాటు ఎవ్రీడే 2 marks లెక్క కండక్ట్ చేసుకోవచ్చు టీచర్ హ్యాస్ ఎ రైట్. బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ లైక్ దట్. యాక్చువల్ రూల్ ఈజ్ లైక్ దిస్. ఓకే, 20 marksకి దీన్ని కండక్ట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా కండక్ట్ చేసుకోవచ్చు, ఎంత టైం అయినా ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో టైం లిమిట్ అండ్ దేర్ షుడ్ బి నో టైం టేబుల్. అసలు దీనికి టైం టేబుల్ ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దేర్ షుడ్ బి నో టైం టేబుల్ ఫర్ స్లిప్ టెస్ట్. కానీ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి, మనం అదే ఫాలో అవుతున్నాము. ఓకే, లెట్ ఇట్ బి. సో మీకు తెలియాలి కాబట్టి కాన్సెప్ట్ సిసిఈలో ఉన్న ఒరిజినాలిటీ ఇది. ఎగ్జామ్కి ఇది పనికి వస్తుంది, రియల్ లైఫ్లో అది పనికి వస్తుంది. రెండు చెప్తున్నాను. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ టీచర్ ఐఎమ్ సేయింగ్ దట్ గవర్నమెంట్ గివింగ్ టైం టేబుల్. ఈ టైం టేబుల్ ఇవ్వకూడదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యన క్వశ్చన్ పేపర్లు ఇస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ ఇవ్వకూడదు. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్, దిస్ ఇస్ కీ పాయింట్, క్వశ్చన్ పేపర్ షుడ్ బి రిటన్ ఇన్ బ్లాక్ బోర్డ్, should be written on blackboard by the teacher, written by teacher. ఓకే, క్వశ్చన్ పేపర్ తప్పనిసరిగా బ్లాక్ బోర్డ్ మీద రాయాల టీచర్ రాసిన తర్వాతే ఇంకా రూమ్ ప్లానింగ్ సమస్య లేదు. నో రూమ్ ప్లాన్, ఓన్లీ స్టూడెంట్స్ టు బి రిటన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద సేమ్ క్లాస్ ఇట్ సెల్ఫ్. మరి ఇప్పుడు పిల్లలు చూసి రాసుకోరా, కాపీ చేసుకోరా? ఇది ప్రొసీజర్లో ఉన్నది. ఇలాగా స్కూల్స్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి దూరం కూర్చోబెట్టి సెట్ చేస్తున్నాము. కానీ రియల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మార్క్స్ గెయినింగ్. ఇక్కడ మార్క్స్ గెయినింగ్ మనకి ఇంపార్టెంట్. దెర్ షుడ్ బి నో రూమ్ ప్లానింగ్. ఎందుకు సార్ ఇదంతా ఇంత కష్టపడి బోర్డు మీద రాస్తే ఈలోపు పిల్లలు కాపీ చేసుకుంటారు కదా, ఇట్లాంటి డౌట్స్ ఉండొచ్చు మీకు. వాటికి సరైన సమాధానం, ఒకే ఒక మంచి సమాధానం నా దగ్గర ఉంది. రైట్, some students even know the answer when you are arranging in a separate room and a separate atmosphere. అప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. వాడికి సమాధానం తెలిసినా ఈవెన్ దో హీ నో ద ఆన్సర్, హీ కెనాట్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల శబ్ద ప్రమాణం, టెస్టిమోనీ అనే ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ ఉంది, జ్ఞాపకం ఉండుంటుంది కదా, బాట్లెట్ పరిశోధన చేశాడు. రైట్, అందుకు కారణం ఏంటండి? ప్లేస్ మారితే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే విద్యార్థి రాలేదు. ఇది న్యాచురల్ అట్మాస్ఫియర్, ఇది ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్. ఈ పేపర్లు అయిపోయిన తర్వాత ఇట్లా బారేస్తున్నాము యూనిట్ టెస్ట్ పేపర్లో. ఇది అలా కాదు, ఈ పేపర్లు తప్పనిసరిగా ఉంచాలా. ఈ పేపర్ల మీద తీవ్రమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్గా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అలా మనము అసెస్మెంట్లో భాగంగా దీన్ని కండక్ట్ చేస్తాం. ఇది ఫార్మాటివ్ అసెస్మెంట్లో ఒక చిన్న భాగం మాత్రమే. ఓకే, ఇంకా ఫార్మాటివ్ అసెస్మెంట్ గురించి కొద్దిగా మాట్లాడతాం. బిఫోర్ దట్ టెస్ట్స్ క్లియర్ అయింది కదా, ఒక్కసారి టెస్ట్ గురించి చూడండి. యూనిట్ టెస్ట్, దిస్ ఇస్ దేర్ ఇన్ ఓల్డ్ ఇవాల్యుయేషన్ మెథడ్. 1 or 2 యూనిట్ ఆబ్జెక్టివ్స్, 1-2 ఆబ్జెక్టివ్స్, 45 minutes to 1 hour పడుతుంది దీనికి. 25 marksకి టైం టేబుల్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్, రూమ్ ప్లానింగ్ ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అవి పెట్టకూడదు సిసి ప్రకారం. ఎట్లా ఉండాలి? సిసి వీఆర్ కండక్టింగ్ స్లిప్ టెస్ట్ 1 or 2 units, అకాడమిక్ స్టాండర్డ్స్ టు బి గివెన్. సో 20 marks ఇస్తున్నాము. సాధారణంగా తెలంగాణలో దీన్ని 5 marks కుదిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 20కి మరొక 30 కలిపి మొత్తం 50 marks ఉంటుంది ఫార్మాటివ్ అసెస్మెంట్.
అసెస్మెంట్. తెలంగాణలో ఇది 5 మార్క్స్ ఉంటుంది. సో నో టైం టేబుల్ టు బి గివెన్. క్వశ్చన్ పేపర్ షుడ్ బి రిటన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ బై ద టీచర్ ఇట్ సెల్ఫ్. సో దేర్ షుడ్ బి నో రూమ్ ప్లాన్. ఎలాంటి రూమ్ ప్లాన్ కూడా దీనికి ఉండకూడదు. టు మేక్ ద స్టూడెంట్ కంఫర్టబుల్ ఇన్ రైటింగ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్, దిస్ చేంజ్ was made in formative assessment. Thank you.